జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బ్రేకింగ్ న్యూస్! నవవధువు పెళ్లి మండపంలో అరెస్ట్. 3 ముళ్లకు ముందే మర్డర్ కేసులో వధువు. వివరాల్లోకి వెళితే మరో 10 నిమిషాల్లో పెళ్లి జరిగి ఇంకో ఇంటికి వెళ్లి దీపం పెట్టాల్సిన అమ్మాయి తన మీద అఘాయిత్యం చేయబోయిన వ్యక్తిని గట్టిగా తోస్తే గోడకు తగిలి చనిపోయాడని ఆ అమ్మాయి చెప్పింది. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రియుడి విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో అతను పెళ్లి వాళ్ళకి ఎక్కడ వాళ్ళ ప్రేమ విషయం చెప్తాడో అని, అందరికీ తెలిసి పెళ్లి ఆగిపోతుందోనన్న భయంతో కళ్యాణ మండపంలోనే చంపేసిందని తెలిపారు. తారక్, నిన్ను చూస్తుంటే చాలా భయంగానూ బాధగానూ ఉంది. నీ మనసు తెలిసిన దాన్ని, నీ ప్రేమ నాకు తెలీదా? మిథునాన్ని ప్రేమించి ఆ చరిత్రతో పెళ్ళంటే చాలా కష్టమని నాకు తెలుసు. నీలో నువ్వు ఎంత మదన పడుతున్నావో, ఎంత మానసిక క్షోభను అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. మోమ్, నేనేం చెయ్యాలి మోమ్? నీ గురించి అన్నీ తెలిసిన తల్లిగా ఇది నేను చెప్పకూడదు. మిథున కోడలిగా మన ఇంటికి రాబోయే మహాలక్ష్మని నేనెంతో సంబరపడ్డాను. కానీ ఆఖరి క్షణంలో నా ఆశలన్నీ నిరాశలయ్యాయి. తారక్, తన పరిస్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందిరా. నేను కూడా మర్చిపోలేకపోతున్నాను మోమ్. కష్టమేరా, కానీ కొన్ని పరిస్థితుల్లో గుండె రాయి చేసుకోక తప్పదు నాన్నా. అంటే నిజంగా మనం తన మేలు కోరేవాళ్ళమైతే, తన క్షేమం తలిస్తే మిథున జీవితం జైలు పాలు కాకుండా కాపాడుకోవాలరా. అంటే చరిత్రని చేసుకోవాలంటావా? ఎలా అంటాన్రా? కాకపోతే మినిస్టర్ ఇచ్చిన ఇంత మంచి అవకాశం మనం వదులుకోవడం కూడా మంచిది కాదనిపిస్తోందిరా. మనం మిథునకి ఏ విధంగా సహాయం చేయలేనప్పుడు, చేయగలిగిందేమీ లేనప్పుడు ఆ విషయం కూడా ఆలోచించటంలో తప్పులేదు కదా నాన్నా. మిథున జీవితం జైలు పాలు కాకుండా చేయడమే మనం చేయగల ఫేవర్. మంచో చెడు, తప్పో ఒప్పు, నాకొచ్చిన ఆలోచన నీకు చెప్పాను. నువ్వే ఆలోచించు. మిథున, నిన్ను స్టేషన్లో అలా చూస్తుంటే నా ప్రాణం విలవెల్లాడిపోయింది. నా గుండె ఆగినట్టయిపోయింది. ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళ క్షేమం కోరుకోవడం, నిస్సహాయంగా ఉండడం కాదు కదా. నా ప్రేమ ఎంత గొప్పదైనా నిన్ను విడిపించలేదు. అలా అని వదిలేలేను. నా ప్రేమ ఏం కోరుతుందో తెలుసా మిథున? నీ సంతోషం. నీ మీద నాకు ఎంత ప్రేమ అంటే, ఆ ప్రేమ కోసం నిన్ను కూడా దూరం చేసుకునేంత ప్రేమ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.